33% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లులు తీసుకురావడం అనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటి నుంచి కూడా దీనికి మద్దతు ఇస్తూనే వచ్చారు. అదేవిధంగా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మహిళా లోకమంతా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మహిళల హక్కుల కోసం, వారి రక్షణ కోసం చట్టసభలలో ధైర్యంగా పోరాడే హక్కును కల్పిస్తుంది ఈ మహిళా రిజర్వేషన్ అని తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు మన అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలుసు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో, ఏ విధంగా మహిళా పక్షపాతి ప్రభుత్వంగా నడిపించారో అనేది మన అందరికీ తెలిసిన విషయం.